ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, మన రామ్ చరణ్ RC-17 కళ నెరవేర్చుకున్న కాంతారా బ్యూటీ. రామ్ చరణ్ సరసన ఛాన్స్ అంట. అసలు ఎవరా కాంతారా బ్యూటీ, ఏంటా ఛాన్స్ అనే గురించి ఇప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి సౌత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ ప్రస్తుతం కెరీర్ పీక్స్లో ఉంది. కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్తో ప్యాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన ఆమె ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో రుక్మిణి వసంత్కు హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు 2026 సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తక్కువ కాలంలోనే దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రుక్మిణి వసంత్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. 2019లో బీర్బాల్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన రుక్మిణికి 2023లో విడుదలైన సప్త సాగరాలు దాటి చిత్రం నుంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె చూపించిన సహజ నటన, ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1లో కీలక పాత్రలో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఆమె పేరు పాన్ ఇండియా స్థాయిలో వినిపించడంతో పాటు రుక్మిణి వసంత్ కెరీర్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందనమాట. ఈ విజయాలన్నీ ఊపులోనే రుక్మిణి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్లో హీరోయిన్గా నటిస్తోంది. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడితో అవకాశం దక్కడం ఆమెకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు విడుదలైతే రుక్మిణి వసంత్ పాన్ ఇండియా రేంజ్ మరింత బలపడుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఆమె కెరీర్కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాకు రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు సుకుమార్తో చరణ్ చేయబోయే తదుపరి ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని ప్రీ ప్రొడక్షన్స్ దశలో ఉన్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో ప్రస్తుతం ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్ కోసం హీరోయిన్ ఎంపికపై చర్చలు జరుగుతుండగా రుక్మిణి వసంత్ పేరు బలంగా వినిపిస్తుంది. సుకుమార్ కథకు ఆమె క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని, అందుకే ఆమెను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు టాక్ అనమాట. ఈ వార్త నిజమైతే బ్యాక్ టు బ్యాక్గా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం రుక్మిణికి దక్కినట్టే. దీంతో ఆమె ఫేమ్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరగడం ఖాయం అని చెప్పవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతంలో పలుమార్లు ఇంటర్వ్యూలలో రుక్మిణి వసంత్ తనకు ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని, వారితో కలిసి నటించాలనేది తన కల అని చెప్పింది. ఇప్పుడు అదే కల నెరవేరే దిశగా అడుగులు పడుతుండటంతో అభిమానులు లక్ అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న పెద్ద సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం 2026 మార్చి 27న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. పెద్ద తర్వాత సుకుమార్తో రామ్ చరణ్ చేసే సినిమా కోసం అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలో రుక్మిణి వసంత్ పేరు ఖరారైతే ఆమె కెరీర్లో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారిక ప్రకటన రావాల్సి ఉందన్న